అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పటసుమ అఫీషియల్. ఈరోజు అయితే మా గల్లీ గణేష్ దగ్గర అయితే అన్నదానం అవుతుంది. ఎలా చేస్తున్నాం ఏంటి అనేది చూడండి. ఈవినింగ్ వరకు మొత్తం బ్లాగ్ అయితే చూపిస్తాను. సో గల్లీలో పిల్లలందరూ కలిసి అయితే వినాయకుడు పెట్టుకున్నారు. ఇది బచ్చా గ్యాంగ్. మీరేనా వినాయకుడు పెట్టింది? బాగానే చేసుకున్నారు. మంచి వీళ్ళందరూ కలిసి అమౌంట్ వేసుకొని మరి చంద కూడా కలెక్ట్ చేయకుండా వినాయకుడు పెట్టిరు. చెప్పండి అమ్మా, ఏంది మీ యూత్? సరిపోయారు అందరికన్నారు. కొంచెం గణేశుడు కూడా చూపిద్దాం. మంచిది వచ్చిర్రు సార్ అయితే. సో ఎన్నోసారి మీరు పెట్టడం? ఫిఫ్త్ టైమ్. ఫస్ట్ స్టార్టింగ్ అయితే చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడికి అయితే వచ్చి, సో ఫిఫ్త్ టైం అయితే వినాయకుడిని అయితే పెట్టుకున్నారు వీళ్ళు. సో ఇది ఫిఫ్త్ టైం కాబట్టి మీరు పెట్టుకుంది. స్టార్టింగ్ అయితే చిన్న వినాయకుడితో అయితే పెట్టుకున్నారు అందరూ, కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని. ఈసారి అయితే మంచి వినాయకుడిని తీసుకొని వచ్చిర్రు. కొంచెం ఇయర్స్ గడిచే కొద్దీ ఏదంటే వినాయకుడు కూడా పెంచుతున్నారు అనమాట. సో వీళ్ళ గల్లీలో వచ్చేసి మెయిన్ వినాయకుడులు ఏమో కానీ మా గల్లీ వాళ్ళు అయితే హైలైట్ అయిపోతున్నారు మెయిన్. సో ఎక్కడైనా సరే ప్రతిసారి 2-3 ఇయర్స్ నుంచి అయితే అన్నదానం కూడా చేస్తున్నారు అనమాట. సో అందరూ అయితే కొంచెం కొంచెం అమౌంట్ వేసుకొని అన్నదానం కూడా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు పిల్లలందరూ వీడియో చూడండి. చేస్తున్నామా అత్తమ్మ? మంచిగా చేయ వంటలు. వంట చెఫ్ ఈరోజు బగారన్న వేసి చేయరు, మంచిగా చేయరు. అవును, దేని గురించి చేస్తారు? వినాయకుని అన్నదానం ఉంది మా గల్లికా వినాయకుడు. మామా వంటలకు తీపేండు. ఏమేస్తున్నావు? మంచిగా చూసేయి. అంటే ఎక్కువైతుంది, ఎక్కువైతుంది. కొత్తగా వంట చేస్తుండు, అందుకే కొంచెం భయపడుతుంది. హాయ్, అన్నదానం కోసం కష్టపడుతున్నాం అత్తమ్మ. మంచి విండేసి అత్తమ్మ సిద్ధపడి. నువ్వేంటి అక్కడి నుంచి ఇక్కడ మాయమైన? ఇది వద్దా? ఇష్టపడి బాసలు తొమ్ముతుంటే చూడలేకపోతున్నా. ఏం బాయ్క ఇంత ఎండలో కూడా అమ్మ చెమట కారంగా వంకాయ ఆలుగడ్డనా? అన్ని వంటలు అయిపోయినాయి బాగేక మొత్తం. ఏమేమి చేసినావు? మామ అయితే మంచి వంటలు చేసిండు. అత్తమ్మ నువ్వు వాళ్ళకి హెల్ప్ కోసం గిన్నెలు తోమని. సర్లే కానీ చెప్పు, నెక్స్ట్ ఏంటి మరి? స్వీట్ నెక్స్ట్ కాదు అంకుల్ దిస్ ఈజ్ అవర్ మెయిన్ క్యారెక్టర్స్. మన స్పెషల్ గెస్ట్ అనమాట అందరు. ఈరోజు వచ్చేసి నేనేం తినేటి అయితే ఏం లేవు ఇక్కడ. బగర్ రైస్ ఇది మాత్రం వేసింది మామ కావాలని. అయితే హాయ్ చెప్పు. అందరు కలిసి మోసం చేసిండాను. అందరు తిన్నాక లాస్ట్ లో అయిపోయినాక నన్ను పిలిచిరు. ఇదైతే మోసం దగ్గర మీరు అందరు చేసిండు. ఓన్లీ స్వీట్ రైస్ వేసుకుని అలా కొంచెం పప్పు దాంట్లో పప్పు ఉంటుంది. మంచిగా ముక్కలు అయితే బాగా మంచిగా టేస్ట్ కూడా మంచిగా. అది రివ్యూ తీసుకోండి అక్క. ఎట్లుంది కర్రీ? ఏం చెప్పేవరా? ఇంకోటి దేవుడి ప్రసాదం ఏడు తిన్న కదా టేస్ట్ ఉంటుంది. అవునా కావాలి పిన్ని ముఖంగా నవ్వుతారా పిన్ని? ఇప్పుడే తింటుంది. వైష్ణవక ముఖమే లేపుతారా?